నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. అన్నామలై ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. అన్నామలై జాతీయ అధ్యక్షుడు బీజేపీకి నితిన్ నవీన్ గారిని కలిసి ఆయనకి రాజీనామా పత్రం సమర్పించారన్న వార్తా కథనాల గురించి నేను కొంత వివరాలు తెలియజేసే ప్రయత్నం ఇంతకుముందు వీడియోలో చేశాను. అండ్ ఆయన అమిత్ షాని కలిసిన తర్వాత అమిత్ షా కొంత వేచి చూడమని, 1-2 రోజులు ఇక్కడే ఉండాలి అని ఆయన చెప్పడంతోటి ఢిల్లీలోనే అన్నామలై ఉన్నారు అని సమాచారం. అయితే రాజీనామా సమర్పించలేదు అనే వార్తా కథనాల్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ కొత్త పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు అనే కోణంలో కూడా కొంత చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానన్న లీక్‌లైతే వార్తాపత్రికలకి, ప్రసార మాధ్యమాలకి ఇచ్చారు. జాతీయ ఛానళ్లు కావచ్చు, తమిళనాడులోని ప్రసార మాధ్యమాల్లో అన్నిట్లో కూడా అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారన్న చర్చనే నడుస్తోంది. అయితే ప్రస్తుతం అది అధికారిక ప్రకటన రూపంలోకి ఇంకా రాలేదు. బట్ యెస్, అన్నామలై ఏ నిర్ణయం తీసుకున్నా రాబోయే రోజుల్లో అన్నామలై తమిళ రాజకీయాల్లో ఒక కీలకమైన పాత్రని పోషించబోతున్నారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అది బీజేపీ గొడుగు కిందన లేదా సొంత పార్టీ పెట్టుకుని వెళతారా, ఎలాగైనా సరే ద్రవిడ రాజకీయాల్లో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి కొన్ని భావనలకు వ్యతిరేకంగా ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయాల్ని తమిళ ప్రజలకు అందించడంలో అన్నామలై తీవ్రమైన కృషి చేస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే ఇందులో ఈవెన్ ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి విషయం కూడా ఇక్కడ నడుస్తున్నటువంటి టైంలో, పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రస్థానాన్ని తెలియజేస్తున్నటువంటి టైంలో నాకు ఒక కీలకమైనటువంటి అబ్జర్వేషన్ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే తమిళ రాజకీయాల ప్రభావం దాదాపుగా మన తెలుగు రాజకీయాలపైన ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నా కూడా. ఈవెన్ అక్కడ ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి అయినట్టే ఇక్కడ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈవెన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినట్టే ఈవెన్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయారు. నెక్స్ట్ టైంకి వచ్చేసరికి 21 స్థానాలు గెలుచుకోగలిగారు. కానీ విజయ్ ఒకే ఒక అదును మీద ఒకేసారి వచ్చేసి డైరెక్ట్‌గా ఆయన ఆ వాక్యూమ్‌ని ఫిల్ చేయగలిగారు. విజయ్ ముఖ్యమంత్రి కాగలిగారు. సో మనం కేవలం సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాదు, ఈవెన్ ద్రవిడ రాజకీయాల్లో ఉండేటువంటి అప్పటి పెరియార్ వాదాన్ని ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, లేకపోతే ఈ లెఫ్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది, ముఖ్యంగా ఈ నాస్తిక భావజాలాన్ని అందించడంలో ఆ ద్రవిడ రాజకీయాల ప్రభావము, కుల సమీకరణల ప్రభావము, సామాజిక వర్గాల ప్రభావము, ఇవన్నీ కూడా ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి అనేక సందర్భాల్లో, సామాజిక ఉద్యమాల్లో కావచ్చు, రాజకీయపరమైనటువంటి విషయాల్లో కావచ్చు. అయితే ఇప్పుడు కొన్ని సారూప్యతలు కూడా ఇప్పుడు తమిళ రాజకీయాలకి, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు కూడా కనిపిస్తున్నాయి. అదేంటంటే ఒక కొత్త తరం రాజకీయాన్ని మనం చూడబోతున్నాము అని నాకు అనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే, ఏడీఎంకే 2 పార్టీలు కీలకంగా ఉన్నటువంటి టైంలో, ఒకటి కాకపోతే ఇంకో పార్టీ అన్న టైంలో ద్రవిడ సిద్ధాంతం ఆధారంగానే వచ్చినటువంటి ఆ 2 పార్టీలను కాదని ఇంకో కొత్త పార్టీకి ప్రజలు ఆశీర్వదించారు. అది విజయ్ రూపంలో వచ్చినటువంటి టీవీకే పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. అయితే టీవీకే పూర్తి ద్రవిడ రాజకీయాలకు దూరంగా ఉందనంటే దూరంగా ఉండకపోవచ్చు. కానీ యంగ్స్టర్స్, ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళను ప్రేరేపించడం జరిగింది. వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపడంతోటి వాళ్ళు విజయ్ వైపు నడిచారు అని మనకిప్పుడు ఎన్నికల ఫలితాలను మనం గణాంకాలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతోంది. సో 18-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని ఎక్కువగా విజయ్ ఆకర్షించగలిగారు. అంటే ఒక కొత్త జనరేషన్‌ని అట్రాక్ట్ చేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే గనక, సేమ్ ద్రవిడియన్ థాట్ లైన్స్‌లోనే అందులోనూ ప్రభాకరన్ అనే ఎల్టీటీఈ ఉగ్రవాదికి సంబంధించిన ప్రభాకర్‌కి అనుకూలమైన వ్యక్తులు ఈవెన్ తమిళ రాజకీయాల్లో ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి ఆ తమిళ ప్రజలలో ప్రభాకరన్ పట్ల ఉన్న సానుభూతిని విజయ్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ద్రవిడ రాజకీయాల్లో కీలకమైనటువంటి పెరియార్ విగ్రహానికి పూలమాలలు వేయడం దగ్గర నుంచి, పెరియార్ ఫోటోని ప్రతి ప్లేస్‌లో పెట్టుకోవడం దగ్గర నుంచి, ఈవెన్ ఆ ద్రవిడ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక కొత్త తరాన్ని అడ్రెస్ చేసే ప్రయత్నం విజయ్ చేశారు. ఆ ఫార్ములా సక్సెస్ అయింది. ఇప్పుడు అన్నామలై దానికి భిన్నమైనటువంటి ఒక వాదనని తెరపైకి తెస్తున్నారు. అది గత 3 సంవత్సరాలుగా తమిళనాడులో పెరియార్ విధానాన్ని వ్యతిరేకించారు. అన్నాదురైని కూడా ఒక సందర్భంలో విమర్శించారు. అండ్ కరుణానిధిని, జయలలితని కూడా విమర్శించారు. సో ఓవరాల్‌గా ద్రవిడ రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని, సంస్కృతిని బేస్ చేసుకుని తమిళ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నామలై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అయితే ఇందులో అలయన్స్ పార్ట్నర్స్ నొచ్చుకోవడము, ఈ కూటమి రాజకీయాల వల్ల అన్నామలై కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకే ఆయన ప్రత్యేకంగా పార్టీ పెట్టుకొని వెళతాను అని కూడా ఆయన చెప్తున్నటువంటి
ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇందులో సారూప్యత ఏంటి అని అంటే గనక ఇప్పుడున్న నాయకులందరూ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అటు తమిళనాడులో కానియండి, మొత్తం అందరూ కూడా 55 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి నాయకులే ఇవాళ చక్రం తిప్పుతూ ఉన్నారు. అంటే మామూలుగా రాజకీయాల్లో 75 ఇయర్స్ వరకు ఒక కట్ ఆఫ్ పీరియడ్ అనుకుంటే గనక రిటైర్మెంట్‌కి సంబంధించిన నంబర్ అనుకుంటే గనక 55 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే ఇప్పుడున్న కీలక నాయకులందరూ కూడా. అంటే నెక్స్ట్ 20 సంవత్సరాలు అంటే 15-20 సంవత్సరాలు కనీసం 3-4 ఎలక్షన్స్ వీళ్ళు సరిగ్గా నిలదొక్కుకొని సస్టైన్ చేయగలిగితే వీళ్ళు ఇచ్చేటువంటి భావజాలమే నెక్స్ట్ రాబోయే 2-3 జనరేషన్స్‌కి అందబోతోంది. అంటే వీళ్ళు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళెవరో చెప్తాను నేను. తమిళనాడులో అయితే విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ ఒక కొత్త రాజకీయాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఇంకోవైపు అటు డీఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇవాళ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నాడు డీఎంకే తరపున. ఆయనే విపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో ఉదయనిధి స్టాలినే రాబోయే రోజుల్లో డీఎంకేని నడిపించబోతున్నారు. సో స్టాలిన్ 70 ఏళ్ళు పైబడ్డాయి కాబట్టి ఆయన కొంత ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉదయనిధి స్టాలిన్‌కి పగ్గాలు అప్పగించారు. సో ఉదయనిధి స్టాలిన్ వయసు 48 సంవత్సరాలు. ఇక అన్నామలై వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే. సో ఆయన ఒక లాంగ్ జర్నీ చేయడానికి అవకాశం ఉంది. ఒక 20-30 సంవత్సరాలు ఆయన రాజకీయం నేర్పడానికి అవకాశం ఉంది. సో ఆచితూచి సస్టైన్ చేసుకుని ఒక కన్సిస్టెంట్‌గా తను అనుకున్న విధానం కోసం, భావజాలం కోసం అన్నామలై గనుక సరిగ్గా పనిచేస్తే ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి కొత్త తమిళ రాజకీయాల్ని మనం చూడవచ్చు. ఇక మరొక వైపు ఇటువైపు చూస్తే ఆంధ్ర విషయానికి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ ఆల్మోస్ట్ అన్ని వ్యవహారాలు లోకేష్ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వయసు 53 సంవత్సరాలు. అటు పవన్ కళ్యాణ్ గారి వయసు 54 సంవత్సరాలు. ఇక లోకేష్ గారి వయసు 43 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్ వరకు లోకేష్ పని చేయగలడు. అట్ ద సేమ్ టైం తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలరు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఇంకో 20 ఇయర్స్ వరకు అంటే 54 ఇయర్స్ ఆయన వయసు సరిగ్గా ఆయన కన్సిస్టెంట్గా ఆయన అనుకున్నటువంటి సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే సోకాల్డ్ ఈ జాతీయవాద ధోరణి కావచ్చు, అండ్ ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ లెఫ్ట్ మేధావులకు వ్యతిరేకమైనటువంటి ఒక ఆల్టర్నేట్ థాట్ లైన్స్ని ఇవ్వడంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 20 ఇయర్స్ టైం ఉంది సరిగ్గా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే. ఈవెన్ తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణలో కూడా మళ్ళీ యంగ్ లీడర్షిప్ మనకు కనబడుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వయసు 56 సంవత్సరాలు. కేటీఆర్ వయసు 49 సంవత్సరాలు. అండ్ ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరు ఎమర్జ్ అవుతారో తెలియదు. ఇప్పుడు అరవింద్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా 55 లోపల ఉన్నటువంటి వాళ్ళే. సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇంకొక 20 ఇయర్స్ వరకు రాజకీయం నెరపడానికి అవకాశం ఉంది. ఈరోజు అంటే మనం నెక్స్ట్ రాబోయే 20 సంవత్సరాలను ఎందుకు అంటున్నానంటే ఒక కొత్త తరం రాజకీయాల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇంతకుముందంతా కూడా గ్లోబలైజేషన్ జరిగిన టైంలో కూటమి రాజకీయాలు నడిచాయి. 90వ దశకం అంతా కూడా కూటముల పేరిటనే రాజకీయాలు నడిచాయి మన దేశం మొత్తం కూడా. ఏదో ఒక 2-3 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితులు ఉండేవి. కానీ వాళ్ళు అలా కాదు, మొత్తం దానికి రివర్స్ అయిపోయింది. ఒక 27 సంవత్సరాల తర్వాత ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీని ఇస్తున్నారు ప్రజలు. సో ఒక పార్టీని పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఆ పార్టీ పని చేయకపోతే దాన్ని గద్దె దించేసి ఇంకో పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తున్నారు. అట్లాంటి మూడ్లోకి ఇప్పుడు మనం షిఫ్ట్ అవుతూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం గ్లోబలైజేషన్ తర్వాత ఆ ఫలితాలు ఈరోజు మనం అందుకుంటున్నటువంటి టైంలో ఉన్నాము. వినియోగదారులు పెరిగారు, మన ఎకానమీ డెవలప్ అవుతోంది, మనం వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాము. సో కొత్త ఆస్పిరేషన్స్ వచ్చాయి, కొత్త ఆలోచనలు వచ్చాయి, టెక్నాలజీలో మార్పులు వచ్చాయి, రాజకీయాల్లో మార్పులు వచ్చాయి, డిజిటల్ సిస్టమ్ని మనం రాజకీయాల్లో ఉపయోగిస్తున్నటువంటి విధానం కూడా మారింది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ 20 ఇయర్స్కి సంబంధించిన రాజకీయాన్ని నెరపడం కోసం అటు అన్నామలై ఒక కొత్త ప్రణాళికతోటి ఢిల్లీలో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఆ ప్రణాళిక ఏమై ఉండవచ్చు అంటే కనుక తమిళ రాజకీయాల్లో, ముఖ్యంగా ద్రవిడ రాజకీయాల్లో అన్నామలై గారు ఎన్ మక్కల్ అని ఒక పాదయాత్ర నిర్వహించారు. ఆ పాదయాత్ర జరుగుతున్నటువంటి టైంలో ఆయన తమిళ రాజకీయాల్లో స్టాల్వార్ట్స్గా చాలా కీలకమైన నాయకులుగా చెప్పబడేటువంటి వాళ్ళని కూడా ఆయన విమర్శించారు. పెరియార్నైతే ఆయన డైరెక్ట్గానే చెప్పారు. పెరియార్ కాలంలో అన్ని ఆలయాల దగ్గర బయట గుడి ఉంటుంది, గుడి బయట శిలాఫలకాలు పెట్టేది.
శిలాఫలకాల్లో ఏంటంటే మీరు రాయిని మొక్కుతున్నారు. ఆ రాయికి జీవం లేదు. దాన్ని మొక్కడం వేస్ట్ అన్నట్టుగా ఆయన పెరియార్ టైంలో, ఆ పెరియార్ రామస్వామి నాయుడు గారి టైంలో ఈ శిలాఫలకాలు పెట్టిన సందర్భాలున్నాయి. ఆ శిలాఫలకాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నిటిని మేము తొలగిస్తాము అని అన్నామలై చెప్పగలిగాడు. చెప్పే ధైర్యం చేయగలిగాడు. చెప్పి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగాడు. ఇది అన్నామలై చేసినటువంటి అంశం. ఇక రెండవది అన్నాదురై. అన్నాదురై స్థాపించిన పార్టీయే డీఎంకే. అండ్ అన్నాదురై ఆశయాలకు అనుగుణంగానే అన్నా డీఎంకే ఏర్పడింది. ఏడీఎంకే ఏర్పడింది. ఎంజీఆర్ గారి ఏర్పాటు చేసినటువంటి పార్టీ. సో అన్నాదురై అనే వ్యక్తి నిజానికి మొట్టమొదటి తమిళ ద్రవిడ రాజకీయాల్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటారు. ద్రవిడ రాజకీయాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయన. సో అన్నాదురై గారిని కూడా అన్నామలై విమర్శించారు. ఏ సందర్భంలో అంటే సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఈ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంలో ఆయన అన్నాదురై ప్రస్తావన తెచ్చారు. 1950స్లో 50వ దశకంలో అన్నాదురై గారు ఇలాగే సనాతన ధర్మాన్ని, హిందువులని విమర్శించే ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ పసుంపన్ ముత్తు మార్లింగ తేవార్ అనే వ్యక్తి, ఒక స్వాతంత్ర సమరయోధుడు, తీవ్రంగా విమర్శించారు. విమర్శించడంతో అన్నాదురై గారు హిందువులకు క్షమాపణ చెప్పారు అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అన్నాదురై లాంటి వాడే క్షమాపణలు చెప్పారు, మీరెంత అనేది అన్నామలై వ్యాఖ్య. దీంతో అన్నాడీఎంకే విపరీతంగా నొచ్చుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ విమర్శలు చేశారు. అన్నాదురై గారిని విమర్శిస్తారా అది ఇదని మాట్లాడడం కూడా మనకు తెలుసు. ఈవెన్ కరుణానిధి గారిని అయితే డైరెక్ట్గా ఆయన కరుణానిధి కుటుంబాన్ని, కుటుంబ రాజకీయాల్ని విమర్శించినటువంటి విధానం, డిఎంకే ఫైల్స్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి విధానం, గోపాలపురం ఫ్యామిలీ అనేది ఆయన ఎప్పుడు కూడా గోపాలపురం కుటుంబం అని ఆయన ఎప్పుడు అంటూ ఉండేది. బికాస్ కుటుంబ రాజకీయాలే చేస్తారని. ఇంకోవైపు ఆయన కరప్షన్ గురించి మాట్లాడారు, ఫ్యామిలీ రూల్ గురించి మాట్లాడారు. అండ్ అన్నాదురై చెప్పినటువంటి ప్రిన్సిపల్ లిక్కర్ సేల్స్ ద్వారా, అంటే ఈ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలు నడవకూడదు అని అన్నాదురై పాలసీ. కానీ దానికి భిన్నంగా డిఎంకే ఇవాళ లిక్కర్ మీదనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది, దాని మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నామలై విమర్శించారు. ఇంకోవైపు జయలలిత అక్రమాస్తుల గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ ఇంత క్లియర్గా అంటే ఈవెన్ అన్నామలై చేసినటువంటి వాదనలన్నీ కూడా కేవలం ఏదో పడిగట్టు పదాలతోటి, హిందుత్వ నినాదాలతోటి చేసినటువంటి వాదనలు కావు. ఇది ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు తమిళ రాజకీయాల్లో తీసుకురావడము, తమిళనాడులో ప్రజల ముందుకు తీసుకురావడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. సో ఒక సిస్టమ్ మొత్తాన్ని ఆయన ఒక్కసారిగా ఇట్లా కుదిపేసినటువంటి వాతావరణం. బికాజ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి, విత్ ప్రూఫ్స్, హిస్టారికల్ ప్రూఫ్స్ తోటి, అండ్ అనేక పుస్తకాలను రిఫర్ చేస్తూ ఆయన మాట్లాడిన విధానము, ఆయనకున్నటువంటి మేధో సంపత్తిని రాజకీయాలకు అన్వయించిన విధానము, ఇవన్నీ కూడా చాలా అద్భుతం. కాకపోతే అవి ఇమీడియట్గా ఫలితాలు రాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు మనం చూడబోతున్నాం. సో సేమ్ లైక్ దాట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ అంతే స్థాయిలో చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయనని సినిమా హీరోగా చూడడం వల్లనో ఇంకోటో ఆయన ఆర్గ్యుమెంట్స్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనో ఎక్కడో చిన్న సమస్య ఆయన ఎదుర్కొంటున్నారేమో అనిపిస్తోంది. బట్ ఎస్, ఆయన చేసిన ఆర్గ్యుమెంట్స్, నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి విషయాలు, ఈవెన్ అంటే ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు మాట్లాడిన మాటల దగ్గర నుంచి అండ్ ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునే విధానం వరకు, ప్రాంతీయ భావనలు, జాతీయ భావన, వీటికి సంబంధించి ఆయన థాట్ లైన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, ఆయన ఆలోచన విధానం కరెక్ట్గానే ఉంది. సరిగ్గా దాన్ని కమ్యూనికేట్ చేసే విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే డెఫినెట్లీ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు పనిచేస్తున్నాయి. ఆ థాట్ లైన్స్కి అనుగుణంగా కొత్త వేదికల ద్వారా ఆ థాట్ ప్రాసెస్ని, ఆ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, దానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడాలని జాతీయవాదులు ఎవరైనా సరే కోరుకోవాలి. బికాస్ మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పనిచేసే వాళ్ళు గెలవాలని మనం కోరుకోవాలి. ఏది ఏమైనా యంగ్ లీడర్స్ ఇప్పుడు ఎమర్జ్ అవుతూ ఉన్నారు. యంగ్ లీడర్స్ చేతుల్లోనే, యంగ్ అనే మాట 55 సంవత్సరాల వాళ్ళు యంగ్ ఏంటి అని అనుకోవచ్చు కాక, బట్ ఎస్, రాజకీయాల్లో 55 సంవత్సరాలంటే నెక్స్ట్ 20 ఇయర్స్ రాజకీయాలు చేయవచ్చు. కాబట్టి మేబీ అది యంగ్ ఏజ్గానే పరిగణించాలనుకుంటే కనుక. సో వీళ్ళందరూ కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ కావచ్చు, ఈవెన్ బండి సంజయ్ గారు కావచ్చు, అటు అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరూ చాలామంది నాయకులు ఇప్పుడు కొత్త తరం రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఏ ఐడియాలజీ ఇంకొన్ని సంవత్సరాల పాటు ఉంటుందనేది
లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు కూడా మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మన దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.